బాగుంది, చాలా బాగుంది. అందరికి రికమెండ్ చేస్తున్నా. రవితేజ ఇరుముడి మూవీ చూడండి అనిపించింది. ఇన్పియట్లేదు, సారీ, ఏమన్నారు? చాలా బాగుంది. మా థియేటర్ అయితే అందరు డాన్స్ చేసినారు. ఆ థియేటర్ లో చాలా బాగుంది, మస్తు. 100% రికమెండ్ చేస్తా ఇరుముడి మూవీ చూడాలి అందరూ అని. మల్లెపూల పళ్ళకి బంగారు పళ్ళకి అనిపించారు రవితేజ గారు. అసలు మీ యాక్టింగ్ కానీ మీ స్టైల్ కానీ నిజంగా చాలా బాగుంది. ఇందులో సినిమా మొత్తం కూతురు సెంటిమెంట్. అసలు నిజంగా ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఏడుస్తారు. నిజంగా నాకైతే థియేటర్లో చాలా ఏడుపు వచ్చింది. అసలు సెంటిమెంట్ క్లైమాక్స్ ఉంటుంది చూడు, నిజంగా చాలా బాగుంది. అసలు వాళ్ళ కూతురు చనిపోతే ఏడుస్తున్నప్పుడు థియేటర్లో మొత్తము అసలు సైలెంట్ అయిపోయారు. ఆ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఒక తండ్రి సెంటిమెంట్. అసలు నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్కి మీ స్టైల్కి అసలు నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి. ఫ్యామిలీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా ఈ టైంలో కావాల్సిందే. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఉంటుంది, నేషనల్ అవార్డు లిస్ట్లో ఉంటుంది. రవితేజ గారి యాక్టింగ్ కానీ ఆయన కూతురు చేసిన యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము ఇలాంటి సీన్స్. చాలా బాగుంది. ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే ప్రతి ఊర్లో ఉండాలి గుడి. ఇప్పుడే చూశాను ఇరుముడి. నిజం చెప్తున్నా, సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనాన్ని కానివ్వండి, ఒక కూతురు పట్ల ఒక తండ్రికి ఉండాల్సిన బాధ్యత, ఒక కూతురు పట్ల ఒక కూతుర్ని ఏ విధంగా పెంచాలి అనేది రవితేజ గారి యాక్టింగ్లో కానీ, రవితేజ గారు చూపించిన విధానంలో కానీ, డైరెక్టర్ గారు చూపించిన విధానంలో అయితే వేరే లెవెల్. నిజం చెప్తున్నా, ఒక్క మాటలు చెప్తున్నా, ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే ఇంకొకసారి నేను రివ్యూ చెప్పాను నిజం. ఎందుకంటే ఆ సినిమాలో కాన్సెప్ట్ కానివ్వండి, ఆ ఎమోషనల్ డ్రామా, ఆయన ప్రతి ఒక్క అమ్మాయి ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతి ఒక్క అమ్మాయి పట్ల తండ్రి ఏ విధంగా ఉండాలి, అమ్మాయిలను ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, ఆ సమాజంలో ఏం జరుగుతున్నా దాన్ని తగ్గట్టు దానికి ఎదురించి నిలబడే శక్తి అమ్మాయిల దగ్గర ఉండాలి. అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటేనే అంతా బాగుంటుంది. అమ్మాయిల కోసం స్టాండ్ తీసుకునే విధంగా అందరు ఉండాలన్నదే సినిమా కాన్సెప్ట్. నిజం చెప్తున్నా, ఇరుముడి సినిమా బ్లాక్ బస్టరు. ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ డ్రామా కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి, వేరే లెవెల్. రవితేజ గారి యాక్టింగ్ అయితే పిక్స్ అన్న. నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ. ఒక కూతురు తండ్రి పాత్ర చాలా అద్భుతంగా చూపించారు. అయ్యప్ప మాల కూడా చాలా ఎక్సలెంట్గా చూపించారు. చాలా ఎక్సలెంట్ ఉంది మూవీ. చాలా అంటే చాలా బాగుంది. ఒక కూతురు పుడితే ఆడపిల్లలా కాదు ఆడపులిలా పెంచాలని చెప్పి చాలా మంచి మెసేజ్ ఇచ్చిండు. స్వామి శరణం అనుకుంటూ చాలా అయ్యప్ప స్వామిని మొత్తం నిజ రూపాన్ని మొత్తం కళ్ళ కట్టినట్టు చాలా అద్భుతంగా చూపించాడు. చాలా ఎక్సలెంట్ అంటే రవితేజ చాలా బాగుంది సినిమా. రవితేజ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, కూతురు క్యారెక్టర్ ఇచ్చిన అబ్బాయి కావచ్చు, చాలా ఎక్సలెంట్గా ఇక్కడ యాక్టింగ్ చేశారు. చాలా ఎక్సలెంట్. క్లైమాక్స్ కావచ్చు, అవంతా కూడా ఎక్సలెంట్. అసలు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అయ్యప్ప స్వామి పాటలు మాత్రం మార్వలెస్. ప్రతి ఒక్కరు వెంట్రుకలు లేచిన పడ్డాయి సినిమా. థియేటర్లో మొత్తం గోలనే ఆ పాటలు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో వచ్చి అయ్యప్ప పాట, సెకండ్ హాఫ్లో అయ్యప్ప పాట చాలా అంటే చాలా బాగుంది. చాలా చెప్తున్నా కదా, చిన్నపిల్ల యాక్టింగ్ ఖచ్చితంగా అవార్డు వస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి అవార్డు వస్తుంది. ఆ అమ్మాయి లాస్ట్ ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.